సార్ చెప్పండి. ఈ ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల స్వీకరించింది. అటు చూసినట్లయితే ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టేసింది. వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో జగన్ రెడ్డి అంటుంది. ఎలా చూస్తారు దీన్ని మీరు? ఎస్, మీరన్న దాంతో మాకు కూడా కొంత బాధ కలిగేటువంటిది ఏంటంటే, స్వర్గీయులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మాకు కొంచెం కష్టంగానే ఉంది ఆ మాట్లాడే మాటలు. జగన్ రెడ్డి, ఎస్, ఇది ముందుగా మాట్లాడేటువంటి ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఉన్నాయి. సైకో అని, జగన్ రెడ్డి అని, అవే మాటలు షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఉంటే మాకుగా బాధగానే ఉంది. అట్లానే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఆమె మాట్లాడే మాటలను ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. నేనేమంటాను అంటే, షర్మిల గారు రాకముందే ఈ రాష్ట్రంలో బీజేపీలోనేమో వాళ్ళ వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారిని అపాయింట్ చేయించుకున్నాడు చంద్రబాబు గారు. అట్లానే బీజేపీతో సీట్ల పంపిణీ కోసం, సీట్ల సర్దుబాటు కోసం పావలా కళ్యాణ్ గారు ఉన్నారు. ఎట్లాగూ ఆయన ఒక దాంట్లో ఉన్నాడు. ఇట్లా ఆయనకు అవసరమైన వ్యక్తులందరినీ కూడాను ఆయనకు అనుకూలమైన పార్టీలలో చెప్పించుకునే దాంట్లో భాగంగానే ఈ షర్మిల గారిని కూడాను కాంగ్రెస్ పార్టీ తీర్థం పీసీసీ ప్రెసిడెంట్గా ఉంచే విధంగా ఆయన పావులు కదిపాడని ప్రజలుగా మేము భావిస్తున్నాం. ప్రజల్లో ఇప్పటికే ఒక గుంపు కలిసి వస్తుంది ముఖ్యమంత్రి గారి మీదకి పోటీ కోసం. ఈ గుంపులో ఇంకొక ఆమె వచ్చి కలిసింది. ఆ గుంపులో ఈమె కూడా గోవిందా ఇద్దే కానీ ఖచ్చితంగా ఏమంటూ ఏదో మైలేజ్ తీసుకొచ్చేది ఏమీ లేదు. కొత్తగా కాంగ్రెస్ పార్టీని చేసిన తప్పిదాలే 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రం భరిస్తుంది. ఎటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన విధానం లేకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాను విడగొట్టే రోజు కనీసం సోనియా గాంధీ కానీ, మన్మోహన్ సింగ్, ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కానీ, రాహుల్ గాంధీ కానీ బాధ్యతగా వహించి ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకోలేపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేశారు. కానీ కొత్తగా ఇవాళ వచ్చి 1% ఓటు కూడా లేని కాంగ్రెస్ పార్టీని 100% తీసుకొచ్చి ఆమె ఏదో ముఖ్యమంత్రి అవుతాను అనే ఆశలు ఎవరన్నా పెట్టుంటే ఆ ఆశల్ని గండి కొట్టడం కోసం నీకు స్క్రిప్ట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడే నీ వెంటున్నాడు. ఆయన అధికారం కోసం వాళ్ళ మామనే వెన్నుపోటు పొడిచాడు. నీలాంటి వాళ్ళని బలిపశువు చేస్తారు ఆయన. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలను షర్మిల గారు పరిమితం చేసుకొని ఏకవచన మాటలతో మాట్లాడుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవిస్తూ నువ్వు అడుగు కావాలంటే సంధించు, నీకు కావాల్సిన ప్రశ్నలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు. వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్త కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. రోడ్డు మీద రండి, తిరుగుతున్నావు కదా, జిల్లాలు తిరగండి. ఎక్కడైతే అభివృద్ధి కాలేదని మీరు మాట్లాడుతున్నారో, అభివృద్ధి అంటే ఏంటి? ఆ ఉద్దేశంలో మెట్రో రైలు పోవటం, మెట్రో రైలు పోతేనే అది అభివృద్ధి చెందినట్లా అని ఆలోచిస్తే, ఇవాళ ఒకప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఎన్ని కాలేజీలు కట్టబోతున్నారు? ఎన్ని కాలేజీలు కట్టారు? ఇది అభివృద్ధి కాదా? నాడు నేడు బడి, పిల్లలకు చదువులు, ఇంగ్లీష్ మీడియాలు, ఇవి కాదా అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంటి? 4 మేడలు కట్టి నేనేదో కడతాను, అమరావతి అక్కడ నేను 2 కట్టాను, 10 కడతాను, ఇది కాదు. సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలను కానీ, బీసీలను కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలను కానీ, ఎస్సీలను కానీ వీళ్ళందరినీ తీసుకొని సమాజంలో ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టింది మాత్రమే అభివృద్ధి కింద లెక్క. సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. అంతకు మించి అభివృద్ధి ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న అభివృద్ధి ఏదో చెప్తే అది ఎవరు చేశాడో మేము కూడా మాట్లాడతాం.